జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు అన్నారు. ఎర్రగడ్డ పార్టీ ఆఫీసులో సదాశివ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలు చులకనగా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక ఈ సమావేశంలో ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ సదాశివ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అశోక్ యాదవ్, చక్రధర్ యాదవ్లు పాల్గొన్నారు. ఇవాళ బిల్లారంగా ఇద్దరు వస్తుర్రు మన జూబ్లీహిల్స్ కు 6 గ్యారంటీలు చెప్తుర్రు. ఇంత పెద్ద ఆదాయంలో పెడుతుర్రు. వీళ్ళ 100 గ్యారంటీలు ఎవరు చెప్పాలి? కాంగ్రెస్ వాళ్ళు పని చేస్తారు కానీ ప్రచారం తక్కువ చేసుకుంటాం. వాళ్ళు పని తక్కువ చేస్తారు కానీ జనాలను కన్విన్స్ చేస్తారు, తర్వాత కన్ఫ్యూజ్ చేస్తారు. 6 గ్యారంటీలు అన్నారు. మళ్ళీ మీరు ఎన్ని గ్యారంటీలు అన్నారు? 10 సంవత్సరాలలో దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మెడ కోసుకుంటా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. శ్రీ చైతన్య నారాయణ ఇక్కడికి తరిమి కొడతామన్నాడు. కేజీ టు పీజీ అందరు పిల్లలకు ఉచిత విద్య అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. విజయమ్మ దాంతో ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పి ఈరోజు ఫామ్ హౌస్ కి పరిమితం చేయడం అనేది జరిగింది. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు వస్తున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మనకు చెప్పడం అనేది జరిగింది. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు వస్తే ఆ రోజు ఇలాంటి సానుభూతి చూడకుండా వారు కూడా ఆ రోజు ఇలాంటి అభ్యర్థుల్ని నిలబెట్టే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఈరోజు మనం ఆలోచించేది ఒకటే, 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటిది, ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి. ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో 10 ఏళ్లలో కానివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో అద్భుతాలు జరగాల్సినవి జరగలేదని వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమము డే 1 నుంచి చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రజలు మళ్ళీ తప్పు అని చెప్పడానికి వాళ్ళు ఈ ఎలక్షన్ ని ఒక ఆయుధం లెక్క వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వద్దని ప్రజలు మీరు మాకు పనికి రారని తెలంగాణ ప్రజలు ఏక కంఠంతో ముక్త కంఠంతో వాళ్ళని గద్దె దింపితే కాదు మేమే మంచి నాయకులం,